తెలంగాణ రాష్ట్రంలో అయోమయం బజగోవిందంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆరోపించారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తలా ఒక మాట చెప్తూ రైతులను అయోమయంలో పడవేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం వచ్చిన డబ్బులను ఆనాడు ఎన్నికల కోడు సాకుతో అడ్డుకొని ఆ డబ్బులని రుణమాఫీకి వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు గండి కొట్టిందని అన్నారు. కౌలు రైతులకు భరోసా, రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసిందని, అధికారంలోకి రాగానే అన్ని మరిచిందని, సగం రుణమాఫీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం కళ్ళలో ఆనందం నిండిందని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతుల కళ్ళలో కన్నీళ్లు మిగిలాయన్నారు. కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలను విజయవంతంగా అందించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలన ఒక దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సభలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణ పేరుతో ఖని, లక్ష్మీనగర్ వ్యాపార కూడలిలో సింగరేణి క్వార్టర్ల నిర్వాసితులను ఇబ్బందులకు, భయోందోళనకు గురి చేయడం మానుకోవాలని, కౌన్సిలింగ్ లో వారికి నచ్చిన క్వార్టర్లు ఇచ్చి వారు క్వార్టర్ మార్పు చేసే వరకు వేచి చూడాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ కొత్త వ్యాపారానికి తెరలేపిందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పేరుతో క్వార్టర్లు తొలగించాలని చూస్తుందన్నారు. అలాగే గని ప్రమాదాల పట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని వీడి ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోమయం భజగోవిందం లాగా ఉంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒకే దఫలో రుణమాఫీ చేస్తున్నామని చెప్తారు. మంత్రులేమో 3 దఫాలుగా చేస్తున్నామని అంటారు. కేసీఆర్ గారు ఆనాడు 4 విడతలుగా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి గొప్ప రైతు బాంధవుడు కేసీఆర్ గారు. రైతు బంధు 700 కోట్ల రూపాయలను ఆనాడు డిసెంబర్లో ఎలక్షన్ కోడ్ సందర్భంగా వీళ్ళే ఎన్నికల కమిషన్కు చెప్పి ఆపించి ఆ 700 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తామని ఇవ్వనటువంటి యొక్క మోసం పూరితమైనటువంటి మాటలు మాట్లాడి అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు ఇస్తాన్న బోనస్ ఇవ్వడం లేదు, రైతులకు ఇస్తాన్న భరోసా ఇవ్వడం లేదు, కౌలు రైతులకు ఇవ్వడం లేదు. రైతులు ఎలా ఆగ్రహంతో ఉంటే రుణమాఫీ చేస్తున్నామని అనేక రకాలైనటువంటి ఇలా ఆంక్షలతోని ఈ రుణమాఫీ చేసినటువంటి ఈ సందర్భంలో సంబరాలు జరుపుకుంటుంటే రైతులు ఎలా ఆశ్చర్యపోతా ఉన్నారు. బోనస్ ఇచ్చేంత వరకు, రైతు భరోసా కల్పించేంత వరకు మిమ్మల్ని తప్పకుండా అడుగడుగున నిలదీస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి సభలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. రామగుండంలో ఈ యొక్క విద్యుత్ కేంద్రాలకు నిలయమైనటువంటి ఈ యొక్క రామగుండంలో
రామగుండం పట్టణంలో ఉన్నటువంటి జెన్కో డిపోరస్ సంబంధించి దాన్ని సింగరేణి ద్వారా కాకుండా జెన్కో ద్వారా ఏర్పాటు చేపిస్తే స్థానికంగా బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు గాదం విజయ, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, సిహెచ్ మొగులి, అచ్చెవేణు, చిలకలపల్లి శ్రీనివాస్, జాహిద్ పాషా, చల్ల రవీందర్ రెడ్డి, పిల్లి రమేష్, గుంపుల లక్ష్మి, ముద్దసాని సంజారెడ్డి, తోకల రమేష్, నర్సింగ్, కోడి రామకృష్ణ, కిరంజి, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆడప శ్రీనివాస్, ఓదేలు, తాళ్ల శ్యామ్, చింటూ, బచ్చల్ రాములు, సట్టు శ్రీనివాస్, యువరాజ్, కనకరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.